వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఇంకా వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. చికిత్సకు ఎమ్మెల్యే రెస్పాండ్ అవుతున్నట్లు చెబుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. గోపీనాథ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న గోపీనాథ్ పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఇంకా వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. చికిత్సకు ఎమ్మెల్యే రెస్పాండ్ అవుతున్నట్టు చెబుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. గోపీనాథ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న గోపీనాథ్ పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. సాయిసురా, మొత్తంగా ఇటు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెల్త్ బులెటిన్ అయితే మరి కాసేపట్లో ఏజీ ఆసుపత్రి వర్గాలు అయితే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా ఆయన వెంటిలేటర్ పైన ఆయనకి చికిత్స కొనసాగుతుంది. ఆయన పరిస్థితి కొంత విషమంగా ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా కొంత రెస్పాండ్ అవుతుంది. ఆయన చికిత్సకు ఆయన బాడీ రెస్పాండ్ అవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే 2014లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు, గెలుపొందారు. టీడీపీ పార్టీ నుంచి గెలుపొందినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 2018 వచ్చినటువంటి ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. 2023లో కూడా ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. 2022 జనవరి 26వ తారీఖున ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన నియమితులై చాలా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టారు. చాలా మంచి సంస్కరణ తీసుకొచ్చారు. చాలా మంచి నాయకుడిగా అందరితోటి కూడా పేరున్నటువంటి మాగంటి గోపీనాథ్ అయితే మాత్రం గత కొంతకాలంగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న కొంత సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చినట్లుగా కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కూడా బాడీ అయితే చికిత్సకు రెస్పాండ్ అవుతుంది. ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై అయితే మాత్రం కేటీఆర్ ఆరా తీస్తున్నారు. హరీష్ రావు అయితే ఆసుపత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నటువంటి పరిస్థితిగానే ఉంది. మరి కాసేపట్లో ఏజీ ఆసుపత్రి వర్గాలు అయితే మాత్రం ప్రత్యేకంగా హెల్త్ బులెటిన్ మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేయబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాల్సి. రైట్ తేజ, థ్యాంక్ యూ.